తీశారు నేను చెప్తే. చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు, ఫ్లైఓవర్ మీద నుంచి చూశారు. ఒక 10 రోజుల తర్వాత మేము 3వ రోజు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే మా ఆఫీసుల్లో కూడా నీళ్ళు వచ్చినాయి అమ్మ అన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓల దగ్గర ధర్నాలు చేసాం. మళ్ళీ ఇక్కడ ధర్నాలు చేస్తే కొట్టి తోలేశారు. వస్తారన్నారు. అదిగో పులి ఇదిగో మేక అంటారుగా, అలా అన్నారు. వస్తారని పనిలోకి వెళ్లకుండా చూసుకుంటున్నాం. కొంతమందికి సామాన్లు పోయినాయి, కొంతమందికి ఏమో మంచాలు పోయినాయి, టీవీలు పోయినాయి. మాకు ఇల్లే కొంచెం బీట్లు వచ్చేసింటారు, లోపల పని చేపించుకోవాలి. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. ఎవరన్నా వస్తున్నారంటే అక్కడి నుంచి పరిగెత్తుకు రావాలి. ఫుడ్ ఇంటికి రాలేదు, ఇంటింటికి రాలేదు. ఏదన్నా ఇస్తున్నారంటే ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంచుకున్నాం, పరిగెత్తుకు రావాలి. దేనికన్నా పరిగెత్తురా. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఒకసారి ఇల్లు సర్దుకోవడానికి వచ్చా. ఇల్లు సర్దుకోవడానికి వస్తే ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా, మీ బాగా మునిగిపోయినాయిగా, మిషన్లు దెబ్బతిన్నాయిగా అంటే వెళ్ళి సార్ కొంచెం ఒక్కసారి దిగి చూడండి సార్ అంటే, దిగనమ్మా నేను, మీకు రెడ్ జోన్ చేస్తాం, మీకు అన్నీ అందిస్తాం, పాల ప్యాకెట్లు అవి వచ్చారా అంటే వచ్చాయి అన్నాను సార్. రెడ్ జోన్ చేస్తాం, రెడ్ జోన్లో కమిషనర్ గారికి చెప్తామన్నారు. కారు కూడా దిగల, ఒక ఇల్లు కూడా ఇలా నుంచొని కూడా చూడలే అసలు. ఆయన వచ్చారు, ఏమన్నా అనుకోండి సినిమా హీరో షూటింగ్కి వచ్చినట్టు వచ్చారు, 5 నిమిషాలు మాట చెప్పారు, వెళ్ళిపోయారు. నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారేమోలే అని. వంటలకు వెళ్తాం, మా బ్రదరే మాకు చూస్తారు, నాకు డైవర్స్ అయిపోయినాయి, మా మదర్ ఈవిడ. వంటలకు కూడా వెళ్ళట్లే, ఎవరన్నా వస్తే రాస్తారేమోనని అలాగే ఉంటున్నాం. ఇక్కడ ఉంటున్నాం, పడుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం, తిండికి అక్కడ వెళ్తున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే సార్ ఢిల్లీలో ఉన్నారన్నారు. ఇక్కడ వరదలు వస్తే ఢిల్లీలో ఏం చేస్తున్నారు సార్ మీరు? గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మా ఏరియాకు కొంచెం నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నారు సార్. కావాలంటే కెమెరా వాళ్ళు ఒకసారి మా ఇల్లు చూడండి, కొంచెం 2 ఫోటోలన్నా తీయండి, మీకు పుణ్యం ఉండింది. మాకు ఉండటానికి ఇల్లు లేకుండానే పోయింది సార్. 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్, మా గురించి అందరికీ తెలుసు. ఈ కిరాణా షాప్ వాళ్ళు అప్పిస్తే డెటాల్ అయితే తెచ్చుకుని ఇల్లు కడుక్కున్నా. 2 సార్లు చేసి తీర్చాను. తెలిసిన వాళ్ళు డబ్బులు ఇస్తారంటే సహాయం చేస్తారంటే బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా మునిగిపోతే ఇప్పుడు 300 ఒక చోట అప్పు తీసుకొని బ్యాంక్ అకౌంట్ బుక్కి ఫోటోలు దిగొస్తే ఎల్లంపల్లి గారు వచ్చారంటే వచ్చాను సార్. మరీ దయనీయంగా ఉంది మా పరిస్థితి, మీరే ఆదుకోవాలి ఎవరన్నా ఒకళ్ళు. మాకు వచ్చిన ఇన్నాళ్ళకి ఎవరు రాలేదండి. ఇప్పుడు వెల్లంపల్లి గారు వాళ్ళు వచ్చి నిలబడి మమ్మల్ని పోరాడమంటే నుంచి చెప్తున్నామండి. ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. కొట్లోకి నీళ్ళు సరుకులన్నీ మునిగిపోయి నానా బాధలు పడుతున్నాం సార్ మేము ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఇన్నాళ్ళకి మేము నిన్న ధర్నాలు చేస్తాను చూడలేక వెల్లంపల్లి గారు వచ్చి నుంచున్నారు మా వైపు. మేము ఉన్నాం మీకు ఎందుకని చెప్పి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి ఎవరన్నా విని కూడా మా బాధని ఇప్పటికైనా కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. ఈ ఏరియాకి వచ్చి అన్నం పొట్లాలు ఇచ్చాం, పులిహార్లు ఇచ్చాం. ఎప్పుడు ఈసారి అయ్యి ముట్టుకుంటే బంక వాసన, నీరు వాసన. 2 రోజులు కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, ఏ పురుగు పుట్ర వస్తుందో తెలియదు. పిల్లలతో అందరం ఎలా ఉన్నామంటే అలా ఉన్నామన్నమాట. ఇన్నాళ్ళు ధర్నాలు చేస్తున్నా కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా కదిలి రావట్లేదండి. మేము మనుషులం కాదు, మేము ఓట్లేదండి మీకు. ఈ ఓట్లకు వచ్చినప్పుడు మేమున్నాం ఇలాంటప్పుడు ఏమైపోయారండి జనాలందరూ? ఒక్క అవకాశం ఇవ్వండి, మేము చూస్తాం అన్నారు. ఏది అవకాశం ఇచ్చాం? ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? మీరు వేరే ప్రాంతాలకు వేస్తామేంటి? మాకైపోటు, మేము ప్రజలం కాదు, మేము ఓటుదారులం కాదా అండి? ఎందుకు పట్టించుకోరు మమ్మల్ని అసలు? ఏదైనా సరే మీరందరూ దగ్గరుండి మాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. మాకు కనుక చెయ్యకపోతే కావాలంటే 2-3 రోజులు రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేస్తాం, మాకు న్యాయం జరిగేదాకా. కంపల్సరీ రోడ్లు మాత్రం బ్లాకులు చేసేస్తాం 2-3 రోజుల దాకా. మాకు న్యాయం జరగాలి. ఎక్కడున్న కలెక్టరేట్ అందరూ కలిసి రావాలి మా ఏరియాకి, వచ్చి మా బాధను వినాలి. దళికి దగ్గరలో లేవా అండి? మేమేమన్నా బిల్డింగుల మీద ఉన్నామా అండి? వచ్చి మా బాధను వినిపించుకుని మాకు న్యాయం చేసేదాకా మేము వదిలిపెట్టమండి ఎన్ని రోజులైనా సరే దీన్ని. అది చంద్రబాబు నాయుడు సార్ కంటే కూడా జగన్ సార్ గారు మాకుంటే మాత్రం ఈ పార్టీకి మా ఇళ్ళకి వచ్చి మాకు విమర్శించి మాకు ఆర్థిక సాయం చేతులతో చేసేవాడు సార్. నిజంగా చెప్తున్నా, ఈ మాట 100% కరెక్ట్ సార్. మీరేమైనా అనుకోండి, మేము వెనక ముందు కాదు, ముందే చెప్తున్నా ఈ మాట. జగన్ సార్ ఉంటే మాకు ఈసారికి ఇంటికి ఆర్థిక సహాయం మాకు అందేది సార్. 24 రోజులు ఇది కరోనా కన్నా భయం సార్. కరోనా వచ్చింది, ఒకళ్ళ రోగం ఒకళ్ళు పాకి చచ్చిపోయారు. ఇది కరోనా కన్నా భయంకరం సార్. ఎవరికి కోపాలు వచ్చినా పార్టీ అని కాదు, మానవత్వమే లేదు. మానవత్వం ఉంది, వచ్చారు టీవీల్లో ఫోన్లలో చూసి. ఆ వాలంటీర్లను కూడా తీసేశారు. ఒక 10 మూట్లుంటే పడవాళ్ళని అడిగాను, సార్ కొంచెం అక్కడ దాకా వదలండి, మా అన్నేళ్ళ కార్పొరేటర్స్ అందులో 500 అంట, 1000 రూపాయలంట. మళ్ళీ గవర్నమెంట్ ఫ్రీగా పెట్టింది పడవలని ఎన్టీవీ వాళ్ళు చెప్పారు. ఆ ఫ్రీ పడవలు ఎక్కడ పెట్టారో ఏంటో ఆ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మళ్ళీ ఆ దేవుడికే తెలియాలి. మొత్తం రోడ్డుకి దాటించమంటే మూటకి 500 అడిగారండి పడవల వాళ్ళు.
ఈ ఇల్లేనండి మాది. బట్టలు మూటలు కొద్దిగా ఎక్కడ దాకా జారమంటే 500 అమ్మన్నారు. మా దగ్గర 5 రూపాయల్లో కూడా ఆ టైంకి ఏం తీసుకోలేదండి. ఇంట్లో ఖురాను పుస్తకాలు పిల్లలు కొద్ది బట్టలు తీసుకుని అలాగే ఎక్కేసామండి. 2 రోజులు తడి బట్టలతో ఉన్నాం, ఒక్క జత బట్టలతో ఉన్నామండి. 2 రోజులు అన్నీ పోయినాయి మాయి. మా అబ్బాయి మిషన్లు పాడైపోయినాయి, డబ్బులు వాడి దగ్గర. ఇప్పుడు మా చిన్నాడు చచ్చిపోయాడు, అన్ని అప్పు కూడా తీరలేదండి. అల్లం మిషన్ కొనుక్కున్నాడు. ఇవి కూరగాయలు ఇస్తున్నారంటే పరిగెత్తామండి, కొట్లోళ్ళకి అమ్మేసుకున్నారు. కూరగాయలు 10 రూపాయలంటే వెళ్ళామండి, తోసేసి మాకు ఇవ్వాలా. ఇక్కడ నైట్ 8 గంటలకి బియ్యం బండి వచ్చి సార్, బియ్యం బండి వస్తే నేను కూడా వచ్చా.